శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని శక్తి కొలది ఆరాధించుకోవాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. అయితే కొంతమందికి ఇంట్లో పనుల వల్ల కావచ్చు, లేకపోతే బాధ్యతల వల్ల కావచ్చు, వాళ్ళకు ఉండే పని ఒత్తిడి వల్ల కావచ్చు, కుదరకపోవచ్చు. మరి కూర్చొని పారాయణలు చేయలేరు, స్తోత్రాలు చదవలేము అని అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అనుకుంటే, మానసిక పూజ అనేది అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. అంటే మానసికంగా చేసుకునే పూజ సర్వకాల సర్వావస్థల యందు కూడా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణ మనసులో చేసుకోవడం ద్వారా కూడా మనకి పూజలే చేయలేని స్థితిలో ఉన్న మనకి ఈ నామస్మరణ వల్ల కూడా మనకి పూజ చేసిన ఫలితమే వస్తుంది. కాబట్టి ఇక్కడ మానసికంగా జపం చేసుకోవడం లేదా ఓం దుమ్ దుర్గాయై నమః అనే నామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండడం, మానసికంగా చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మనకి ఈ నవరాత్రుల్లో విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది. అయితే చేయగలిగే వాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, అవకాశం కుదిరిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో ఈ 9 రోజులు కూడా యథావిధిగా దీపారాధన చేసుకోవడం, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, కనీసం రోజుకి పొద్దున్న లేదా సాయంకాలము దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం చేయగలిగే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు మానసికంగా భగవన్నామస్మరణ చేసుకున్నా కూడా సరిపోతుంది.